స్వామి చెప్పండి, భద్రాద్రి రామునితో మీకున్న అనుబంధం ఎట్లా? స్వామివారితో మాకు అవినాభావమైన సంబంధం ఉంది. మా పూర్వీకులంతా కూడా చాలా కష్టపడి ఇక్కడ స్వామివారి సేవే వాళ్ళ జీవన పరమావధిగా భావించి చాలా అత్యంత కష్టంగా ఉండేది ఆనాడు ఇక్కడ. ఎందుకంటే భద్రాచలం రావాలంటేనే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వయోవృద్ధులైనటువంటి వాళ్ళే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ఇది కాలేదు. అటువంటి స్థితిలో కూడా ఇంత దండకారణ్యంలో ఉన్నటువంటి భద్రాచలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇక్కడే ఉండి స్వామివారి సేవే తమ పరమావధిగా భావిస్తూ ఈ 400 సంవత్సరాలు బట్టి మా పెద్దవాళ్ళంతా ఈ స్వామి సన్నిధిలో స్వామి కైంకర్యంలో తరించారు. మా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ స్వామివారి సేవ చేసేటువంటి భాగ్యం మాకు లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మా పెద్దవాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ మా శక్తి మేరకు స్వామివారి సేవ ఎటువంటి లోటుపాటు రాకుండా ఆగమ శాస్త్రానుసారంగా, అంటే భద్రాచలంలో రామచంద్ర స్వామివారు స్వయంభూగా వెలిశారు. భద్రుడు అనే మహర్షి తపస్సు చేయడం వల్ల వైకుంఠం నుంచి స్వామివారు ఇక్కడ చతుర్భుజ రాముడిగా వచ్చి వారికి దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆ తర్వాత రామదాసు గారు 400 సంవత్సరాల క్రితం స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలి, అంతేకాకుండా సశాస్త్రీయమైన ఆరాధనాదులు స్వామివారికి జరగాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో శ్రీపాంచరాత్ర ఆగమానుసారంగా శ్రీరంగం నుంచి 5 కుటుంబాల వారు, 5 గోత్రాల వారు, అంటే కోటి, గొట్టుపుల్ల, అమరవాది, పొడిచేటి, ఈ గోత్రాల వారిని ఏర్పాటు చేసి స్వామివారి కైంకర్యంలో ఏ విధమైన ఆరాధనాది లోపాలు జరగకుండా ఉండాలనే సదుద్దేశంతో వారు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వీరు 5 గోత్రాలకు చెందిన వాళ్ళం. ఆత్రేయస, అలాగే హరితస, కౌశికస, మాండవ్య, భారద్వాస, ఈ 5 గోత్రాలకు చెందిన వాళ్ళం. ఎందుకంటే ఇంతమందిని పెట్టడం రామదాసు గారి ముఖ్య ఉద్దేశం. ఆరాధన ఒకరికి జాతా శౌచం కానీ, మృతా శౌచం కానీ, ఈ కుటుంబాల్లో ఎవరికి వచ్చినా స్వామివారి కైంకర్యం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాంచరాత్రాగమంగా జరిగే ఆలయం కాబట్టి 5 గోత్రాల వారిని వారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అవిచ్ఛిన్నంగా నేటి వరకు స్వామివారి ఆరాధనాదులు మేమే నిర్వర్తిస్తున్నాం. దీనికోసం ఎంత శ్రమ అయినా సరే స్వామివారికి ఎటువంటి లోటు జరగకుండా స్వామివారు కూడా మాకు చేసే శక్తిని రామచంద్ర స్వామివారే మాకు కల్పించి మా ద్వారా తన ఆరాధనని వారు పొందుతున్నట్టుగా భావిస్తున్నాం. ఇది మా పూర్వజన్మ సుకృతం. స్వామి మీరు చెప్పండి, మీకు ఆ శ్రీరామచంద్రుడు తప్ప మరో లోకం తెలియదు. రాముడే మీకు ప్రాణం, రాముడే మీకు సర్వస్వం. రాముని సేవలో శతాబ్దాలుగా మీ కుటుంబాలు తరిస్తున్నాయి. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? శ్రీ యొక్క రామచంద్రుడి యొక్క సేవ చేసుకోవడం అనేది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి గొప్ప జన్మ. ఎందుకంటే దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి తల్లిదండ్రులకి. అలాగే భక్త రామదాస్ గారికి కూడా మనం ఈ సందర్భంగా వారికి మనం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారే కనుక ఆనాడు ఈ 5 కుటుంబాల వారిని కనుక ఆ శ్రీరంగం నుంచి తీసుకురాకపోయినట్టయితే కనుక మాకు ఈ అవకాశం ఉండేది కాదు. కాబట్టి ముందుగా భక్త రామదాస్ గారికి కూడా మా యొక్క అర్చకులందరం కూడా ఏనాడు కూడా వారికి మా ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం. భద్రాచల క్షేత్రంలో మనకు 2 ఉత్సవాలు చాలా గొప్ప విశిష్టంగా మా పూర్వీకులు ఇక్కడ బాగా చేస్తారు. అందులో ఏంటంటే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే ఎందుకు చేస్తారంటే రాముడికి వైకుంఠ ఏకాదశి అనేది ఉండదు, కానీ శ్రీమన్నారాయణుడే ఇక్కడ రాముడిగా వెలిశాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి ఉత్సవం అనేది చాలా గొప్పగా జరుగుతుంది. అట్లాగే రామచంద్రుడిగా కళ్యాణం అనేది సీతారామ దంపతులు ఆదర్శ దంపతులు కాబట్టి వారి గుర్తుగా ఇక్కడ శ్రీరామనవమి నాడు కళ్యాణం జరగడం అనేది, ఈ 2 ఉత్సవాలు కూడా ఇక్కడ జరగడం అనేది చాలా విశిష్టం. ఈ ఉత్సవాల్లో మా యొక్క 4 కుటుంబాల వారం కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో మేమంతా కూడా పాల్గొని చేస్తాం. ఇవన్నీ కూడా మా అదృష్టంగా భావించుకుంటున్నాం. స్వామి మీరు చెప్పండి, నిరంతరం మీరు ఆ స్వామి సేవలో తరిస్తున్నారు. ఆ భద్రాద్రి రాముని చరణ సన్నిధిలోనే మీ కుటుంబాలన్నీ కూడా తరతరాలుగా బాసిల్లుతున్నాయి. ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. మీరు ఆలయంలో స్వామివారికి ఎటువంటి సేవలు నిర్వహిస్తారు, ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని సుప్రభాత సేవ, తదుపరి దంతధావనోత్సవం, కృతకర్మ ఫలోత్సవం, బాలలీలా మహోత్సవం, ఈ విధంగా దశవిధ ఉత్సవాలు ప్రాతకాలంలో జరుగుతాయి. ఆ తదుపరి స్వామివారికి విశేష తిరుమంజన సేవ, ఆ తదుపరి కళ్యాణోత్సవం, ఆ తదుపరి సాయంకాల సమయంలో ఈ భద్రాచల క్షేత్రంలో విశేషంగా దర్బారు సేవ అనేటువంటి కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఆ దర్బారు సేవలో హరిదాసులుగా కొంతమంది ఉండి ఆ యొక్క రామదాసు గారి యొక్క కీర్తనలు పాడుకుంటూ, ఆ కీర్తనలు పాడుతూ ఉండగా అక్కడ స్వామివారి యొక్క సన్నిధిలో ఆరాధనాది కైంకర్యాలు జరిపిస్తూ ఆ కీర్తనలకు సంబంధించినట్టుగా ఆరాధనా కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తదుపరి వేదపారాయణ విన్నపాలు, తదుపరి రాత్రికి స్వామివారికి పౌళింపు సేవతో ఈ ఉత్సవాలన్నీ కూడా పరిసమాప్తవుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుభూతిని ఆనందిస్తూ అనేక విధాలుగా స్వామివారికి మేము ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా స్వామి యొక్క కైంకర్యంలో నిమగ్నం ఉంటూ ఉంటాం. జై శ్రీరామ్.